బావగారు మీరేమంటారు? వాడి సంగీత్ని వాడి కోరిక ప్రకారమే ఈ ఇంట్లోనే జరిపించి అఖిలమ్మ. అయ్యో పెద్దనాన్న, అలా చెప్తారేంటి మీరు? ఆ వెంకీగాడేదో పెద్ద ప్లాన్ తోనే ఫిట్టింగ్ పెడుతున్నాడు. వాడు ఏ ప్లాన్ వేసినా, నువ్వు అప్లై చేసిన అడవిలో పెళ్లి ఫెయిల్ అయినా, వాడి ఇంట్లో ఊరి జనం ముందు మీ అమ్మ పరువు మొత్తం డ్యామేజ్ అయిపోతుందమ్మా. ఆ డ్యామేజ్ రికవరీ కావాలంటే ఈ సంగీత్ ఫంక్షన్ని మీ అమ్మ చేతుల మీదుగా జరిపిస్తున్నట్టుగా జనంలో కవరింగ్ ఇచ్చుకోవాలి. అప్పుడు మన ఇమేజ్ పెరుగుతుంది. రేపు వచ్చే ఎలక్షన్స్లో అదే మనకి మైలేజ్ ఇస్తుంది. పైగా ఈ పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని మనం ఎలాగూ కంకణాలు కట్టుకున్నాం కదా. అక్కడెక్కడో వాడి కొంపలో జరిగే కన్నా మన ఇంట్లోనే జరిగితే దాన్ని నాశనం చేయటానికి మనకెక్కువ స్కోప్ ఉంటుంది మ్యాగీ. ఆలపాటి వారు ఏం ఆలోచించారు? ఇబ్బంది అయితే వదిలేత. అయ్యో అట్టా అంటావేందల్లుడు? మా నాయన కోరిక, మా అన్న సెంటిమెంటు, పైగా నువ్వు కోరిన మొట్టమొదటి ముచ్చట తీర్చకుండా ఎట్టా ఉంటాను? అట్నే గాని నా చేతుల మీదుగానే ఈ ఇంట్లోనే ఘనంగా సంగీత్ జరిపిస్తా. ఏం నాయనా, సంతోషమేగా? సర్లే మరి, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో నాయనా. నేను పొయ్యి ఆ సంగీత ఏర్పాట్లేవో చూసుకుంటాను. వెళ్ళేస్తాను తాతయ్య. అంతా నేను చూసుకుంటాను తాతయ్య. పదు జాగ్రత్త, వెళ్ళొస్తాను. రాజు పదరా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆ ఇంటికి వెళ్ళావా? అక్కడి నుంచే వస్తున్నానమ్మా. అవునా? ఆ అఖిలాండేశ్వరితో మళ్ళీ గొడవ పెట్టుకుని వచ్చావా? గొడవ పెట్టుకుని కాదమ్మా, గుడ్ న్యూస్ పట్టుకుని వచ్చాను. ఏంటన్నయ్య అది? తాతయ్య కోమాలో నుంచి బయటకు వచ్చారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వచ్చారు. ఎంత మంచి శుభవార్త చెప్పావు నాన్నా. నీ పెళ్ళి మీ తాతయ్య కళ్ల ముందు జరగట్లేదు అని వెలితి తీరిపోతుందన్నమాట. కానీ తాతయ్య మాట్లాడుంటే ఇంకా హ్యాపీగా ఉండదు కదా భయ్యా? అంటే మీ తాతగారికి మాట పోయిందా వెంకీ? అవునమ్మా, ప్రస్తుతానికి తాతయ్య నోరు పడిపోయింది. కాళ్ళు చేతులు పనిచేయడం లేదా. కానీ అది శాశ్వతంగా కాదని డాక్టర్ చెప్పారమ్మా. దేవుడి దయ వల్ల తిరిగి త్వరలోనే మామూలు మనిషి అవుతారు. అమ్మా, నీకు ఇంకో విషయం చెప్పాలి. నా పెళ్ళి తాతయ్య కళ్ళ ముందు జరగడమే కాదు, తాతయ్య ఇంట్లోనే జరుగుతుంది. రేపు సంగీత్ ఫంక్షన్ హాల్లో కాదు, ఆ ఇంట్లోనే. అక్కడ జరిపించడానికి అఖిలాండేశ్వరి అత్తయ్య ఒప్పుకోదు కదన్నయ్య. ఆవిడ గొడవ చేయదు. ఒప్పుకోవడానికి ఆవిడెవరమ్మా? గొడవ చేసే హక్కు ఆవిడకెవరిచ్చారు? ఫంక్షన్ అక్కడే జరగాలని తాతయ్య కోరిక. ఆ అఖిలాండేశ్వరి ముందే ఫంక్షన్ అక్కడ జరగాలని ఫిక్స్ అయిపోయింది. మీరక్కడికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకోండమ్మా. నేను రాజు వెళ్ళి బయట పనులు చూస్తాం. పదరాజు. పొద్దుతో నీ పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుండి ఆ అఖిలాండేశ్వరి మీ పెళ్లి చెడగొట్టడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు.
ఇప్పుడు కూడా ఆ గుంటనక్క గరుడాచలంతో కలిసి ఏవో పన్నాగాలు పన్నే ఉంటుంది భయ్యా. అది తెలిసి కూడా నువ్వెందుకు ఆ ఇంట్లో ఫంక్షన్ జరిపించాలని ఫిక్స్ అయ్యావు? అసలు నీ పెళ్లి ఎందుకు రిస్క్లో పెడుతున్నావు భయ్యా? రే, నాకు పెళ్లి కన్నా చెల్లి ముఖ్యం కాబట్టి. అదేంటి భయ్యా, సంగీత్ అక్కడ జరిపించడానికి చెల్లికి ఏంటి లింకు? ఉంది. అది ఇందాకే ఆ అఖిలాండేశ్వరిలో కనబడింది. తాతయ్యని ఇంట్లోకి తీసుకెళ్లేటప్పుడు బావ ఫోటో కింద పడితే ఆ అఖిలాండేశ్వరి ఎలా రియాక్ట్ అయింది? చాలా కంగారు పడిపోయింది భయ్యో. ఆవిడ కొడుకంటే ఎంత ప్రాణమో నాకు అర్థమైంది కదా. కొడుకు ఫోటో పగిలితేనే ప్రాణం పోయినట్టు ఫీల్ అయిన అఖిలాండేశ్వరి ఆ, కొడుకు కిడ్నాప్ అయ్యి ఇన్ని రోజులవుతుందే. ఇంకెంత ఫీల్ అవ్వాలి, ఇంకెంత అడవాలి, ఎంత గందరగోళం చేసి వ్యవస్థల్ని వాడి ఇంకెంత హడావిడి చేయాలి. కానీ అవేమీ చేయకుండా సైలెంట్గా ఉండి కూతురు పెళ్లి చేయాలని సైడ్ బిజినెస్లు చేస్తుందంటే ఏంట్రా అర్థం? రేయ్, దాన్ని బట్టి తన కొడుకు ప్రమాదంలో లేడనే కదా. తన కొడుకుని ఎవరూ కిడ్నాప్ చేయలేదు, తనే దాచి మనకి కిడ్నాప్ లాగా చేస్తుంది. అర్థమైందా? అవును భయ్యా, నువ్వు చెప్తుంటే నాకు నిజమని అనిపిస్తుంది. ఆ నిజం మనం కనిపెట్టాలంటే వాళ్లతోనే తిరగాలి, వాళ్ల పక్కనే ఉండాలి. అందుకే సంగీత్ని అక్కడ సెట్ చేశాను. నా పెళ్లి జరిగేలోపే నా చెల్లి కాపురాన్ని సెటిల్ చేస్తాను.